So continuing further, so what we are supposed to do, ఈ 6 డేస్‌లో ఏంటంటే డైలీ 1.5 అవర్ ఐల్ టీచ్ యూ సమ్ సెట్ ఆఫ్ బేసిక్స్ వాట్ ఐ హావ్ డిసైడెడ్. ఓకే. మొత్తం అరౌండ్ 13 బేసిక్ పాయింట్స్ ఉంటాయి నాన్న మనం అర్థం చేసుకోవడానికి. ఈ 13 బేసిక్ పాయింట్స్ అనేవి మనం ఈ 6 డేస్‌లో కవర్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత యాజ్ యూజువల్ క్లాస్ విల్ బి సేమ్ ఫ్రమ్ 10 to 12. Okay, my class, not other classes. Okay, as usual your economics will start at 9 o'clock. Mine will be 11 to 1, sorry, not 10 to 12, 11 to 1. The class timings will be as usual. Today also class timings will be 11 to 1. Okay, in this class we'll cover basics. In our normal session we'll do the same normal regular class what we are doing. Okay, now ఇప్పుడు మనం చేసే ఈ 6 క్లాసెస్లో మనకి ఎగ్జామ్లో ఏవి కూడా రావు. ఓకే, కాకపోతే ఇవన్నీ బేసిక్ పాయింట్స్, ఇవి అర్థం అవుతేనే మీకు ఫర్దర్ పార్ట్స్ ఆఫ్ ద డిస్కషన్స్ అర్థమవుతాయి. ఓకే, సో దట్ ఇస్ ద రీజన్ వీఆర్ డూయింగ్ దిస్. నౌ మ్యాథ్స్ basic sessions. Now, in these basic sessions, I don't want you to use calculator. Okay, so calculator అవసరం లేదు బేసిక్ సెషన్స్ కి. క్యాలిక్యులేటర్ యూస్ చేయకుండానే మనం సమ్స్ చేస్తాం. ఓకే, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద బేసిక్ పార్ట్స్ ఎవ్రీథింగ్. ఓకే, మళ్ళీ మనం నార్మల్ క్లాస్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ యూస్ చేస్తాం. ఓకే, so maths basics class, this is for non-maths students. Okay, today we will start with first class. Sir, ఏం చేద్దాం సార్ ఫస్ట్ క్లాస్లో? ఇన్ ఫస్ట్ క్లాస్ we'll understand two things. We'll understand number system and integers. నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, ఈ 2 పాయింట్స్ ఈ ఫస్ట్ క్లాస్లో అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కీప్ ద హెడింగ్, ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. టోటల్ 13 టాపిక్స్ ఉంటాయి నాన్న మనకి. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. సో ఫస్ట్ కీప్ ద హెడింగ్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఆల్ ద నెంబర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కమ్ అండర్ నెంబర్ సిస్టమ్. ఓకే, వాట్ ఆర్ ద సెవరల్ హెడ్స్ ఇన్ మ్యాథమెటిక్స్, వాట్ వీఆర్ సపోజ్ టు నో. ఓకే, ఎప్పుడైనా నెంబర్ సిస్టంలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది న్యాచురల్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్తోని స్టార్ట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. ఏ నెంబర్స్ అయితే కౌంటింగ్కి యూజ్ చేస్తామో వాటినే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే ఎనీ నెంబర్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ ప్రొసీడ్స్ టిల్ ఇన్ఫినిటీ. ఓకే, ఫర్ 1, 2, 3, 4, 5, so on till infinity. Okay, so natural numbers, all natural numbers starts from 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, so on till infinity. So can I say this natural numbers are positive numbers? ఎందుకంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నామా? లేదు, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. సో న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ తర్వాత మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి హోల్ నెంబర్స్. నా న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉందా నాన్న? న్యాచురల్ నెంబర్స్లో జీరో లేదు కదా. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్కి జీరోని యాడ్ చేస్తే దాన్ని హోల్ నెంబర్స్ అంటాం. ఓకే, అంటే హోల్ నెంబర్స్ అనేవి జీరో నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, so on till infinity. ఓకే, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, so on till infinity. వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఓకే, అంటే న్యాచురల్ నెంబర్స్కి ఒక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతాయి, అవునా? సో న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0 విల్ గివ్ యూ యువర్ హోల్ నెంబర్స్. ఫైన్. నెక్స్ట్ ఆఫ్టర్ హోల్ నెంబర్స్ we have integers. After whole numbers we have integers. Integers ante enti? Integers ante we are having both positive numbers as well as negative numbers. Okay,
అంటే ఇంటీజర్స్ వచ్చేసి మనకి మైనస్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతాయి. -∞, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. అంటే ఇంటీజర్స్‌లో ఏం చేస్తున్నాం ఇక్కడ మనము పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నాము, నెగెటివ్ నెంబర్స్ తీసుకుంటున్నాము. 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇస్ ఇట్ క్లియర్? 3 టైప్స్: న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగెటివ్ నెంబర్స్ 2 తీసుకుంటాం. నౌ ఇప్పుడు ఇంటీజర్స్‌లో మనకు 2 సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ ఒకటి, నెగెటివ్ నెంబర్స్ ఒకటి. పాజిటివ్ నెంబర్స్ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది, నెగెటివ్ నెంబర్స్ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి. పాజిటివ్ నెంబర్స్, నెగెటివ్ నెంబర్స్. ఈ 2 నెంబర్స్ ఒక బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 7 ఉంది. 5 అండ్ 7లో ఏ నెంబర్ గ్రేటర్ నెంబర్ నాన్న? 7 గ్రేటర్ నెంబర్. 5 అండ్ 7లో 7 గ్రేటర్ నెంబర్. ఓకే. 10 ఉంది అండ్ 6 ఉంది. ఏది గ్రేటర్ నెంబర్? 10 ఈజ్ గ్రేటర్ దెన్ 6. అవునా? ఇది పాజిటివ్ నెంబర్స్లో. నెగెటివ్ నెంబర్స్లో ఈ క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఇప్పుడు -5 ఉంది, -7 ఉంది. ఏది గ్రేటర్ రెండిట్లో? -5 గ్రేటర్ అవుతుంది. ఓకే. ఎందుకు సార్ -7 ఎందుకు గ్రేటర్ అవ్వదు అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఓకే. 5 రూపీస్ ఇవ్వమంటే బాధపడతారా? 7 రూపీస్ ఇవ్వమంటే బాధపడతారా? 5 రూపీస్ ఇవ్వమంటే బాధపడతారా? 7 రూపీస్ ఇవ్వమంటే బాధపడతారా? ఆబ్వియస్లీ 7 రూపీస్ ఇవ్వమంటే బాధపడతాం. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. 5 రూపీస్ ఇవ్వమంటే ఎవరు బాధపడరు. 7 రూపీస్ ఇవ్వమంటే బాధపడతారు. ఓకే. అదే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. నేను 5 రూపీస్ ఇస్తా అంటాను, నేను 7 రూపీస్ ఇస్తా అంటాను. ఏది యాక్సెప్ట్ చేస్తారు? 7 రూపీస్ యాక్సెప్ట్ చేస్తారు. అవునా? ఇది పాజిటివ్ నెంబర్స్‌లో. ఓకే. అదే నెగెటివ్ నెంబర్స్‌లో ద మెథడ్ ఆఫ్ బిహేవియర్ విల్ బి డిఫరెంట్. ఓకే. ఇన్ నెగెటివ్ నెంబర్స్ ద మెథడ్ ఆఫ్ బిహేవియర్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు 0 నుంచి దూరం వెళ్తుంది. 0 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం మనం. 0 నుంచి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు 1, 2, 3, 4 హయ్యర్ నెంబర్స్ విల్ బి 5, 6, 7. ఓకే. 0 నుంచి దూరం ఉండేటివి హయ్యర్ నెంబర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 0కి దగ్గర ఉండేవి హయ్యర్ నెంబర్స్ అంటాం. ఓకే. సో హైయెస్ట్ నెగెటివ్ నెంబర్ అంటే ఏం చెప్తారు? హైయెస్ట్ నెగెటివ్ నెంబర్ అంటే -1. హైయెస్ట్ పాజిటివ్ నెంబర్ అంటే చెప్పడానికి వస్తుందా? యూ కాంట్ టెల్ హైయెస్ట్ పాజిటివ్ నెంబర్. అదే -10, -6 ఉంది. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ దాన్ నెంబర్? -6. ఓకే. సో నెగెటివ్ నెంబర్స్‌లో స్మాలర్ నెంబర్స్ ఆర్ బిగ్గర్. నెగెటివ్ నెంబర్స్‌లో స్మాలర్ నెంబర్స్ ఆర్ బిగ్గర్. So remember this, in negative numbers, smaller numbers are bigger. In positive numbers, obviously bigger numbers are only bigger. Bigger numbers are bigger. Okay. We'll do so many calculations with respect to integers. Don't worry with respect to that. So first 3 points అర్థమయ్యాయా? Natural numbers, whole numbers and integers. Next వచ్చేసి factors and multiples. Factors and multiples. Factors and multiples అంటే ఏంటి? Now, 2 or more నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే దాన్ని ఫ్యాక్టర్ అంటాము. వచ్చే రిజల్టెంట్ ని మల్టిపుల్ అంటాం. ఓకే. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7 into 5 ఉంది. 7 into 5 ఏమవుతుంది? 7 into 5 వచ్చేసి 35 కదా. ఈ 35 ఏదైతే ఉందో ఈ 35ని మనం మల్టిపుల్ అంటాం. ఓకే. ఈ 7 into 5 ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే. ఈ వచ్చే రిజల్టెంట్ ని మల్టిపుల్ అంటాము. ఈ 7 into 5ని ఫ్యాక్టర్ అంటాం.
Example, write first 10 multiples of 500. Write first 10 multiples of 5. రైట్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటున్నాడు. ఎలా రాస్తాం? 5 ఇంటూ 1 ఎంత? 5. 5 ఇంటూ 2, 5 ఇంటూ 3, 5 ఇంటూ 4, 5 ఇంటూ 5, 30, 35, 40, 45, 50. Okay, these are the 10 multiples of 5. Okay, so అర్థమైందా ఫ్యాక్టర్స్ అంటే ఏంటో, మల్టిపుల్స్ అంటే ఏంటో. ఓకే, నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 ఇంటూ 1 2. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 and 1 ఇవి మన ఫ్యాక్టర్స్. మల్టిపుల్ ఏమవుతుంది? 2 ఇస్ ద మల్టిపుల్. ఓకే, అంటే ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పొచ్చా? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అని చెప్పొచ్చా? 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఓకే, 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. నెక్స్ట్, నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. నెంబర్ ఈజ్ factor of every number or number is factor of that number. ఇప్పుడు 5 into 1 5. 1 is a factor of every number. Next, 5 is a factor of itself. Okay, 7 into 1 7. 1 is a factor, 7 is also a factor. Okay, అంటే ఏ నెంబర్ కైనా ఫ్యాక్టర్స్ చేయాలి అంటే ఫస్ట్ 1 is a factor of every number, ఆ నెంబర్ కి ఫ్యాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు 2 ఇంటూ 1 2 అని రాశారు కదా. ఇప్పుడు 3 ఇంటూ 1 ఎంత అవుతుంది? 3. సో 3కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 3 1. 4 ఉంది, 4 ఇంటూ 1 4. సో 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 4 1. అంటే 1 ఆ నెంబర్ ప్రతి దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. నెక్స్ట్, you are having even numbers. Now, what do you mean by even numbers? Even numbers ante any number which is multiple of 2, that is called as even number. So what is even number? Any number multiple of 2 is called as even number. Okay, any number which is multiple of 2 is called as even number. ఇప్పుడు 2 కి మల్టిపుల్స్ ఏముంటాయి నాన్న? ఫస్ట్ 2 ఇంటూ 1 ఎంత? 2. 2 ఇంటూ 2, 2 ఇంటూ 3, 2 ఇంటూ 4, 2 into 5 10, so on till infinity. All the multiples of 2 are called as even numbers. Okay, all the multiples of 2 are called as even numbers. Next, so అర్థమైందా ఈవెన్ నెంబర్స్ అంటే? సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఎనీ నెంబర్ విచ్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 2. 2 తో మల్టిప్లై చేయగలిగితే వాటిని ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, ఆర్ 2 is a factor of that is also a even number. Okay, any number which is multiple of 2, 2 into 1 2, 2 into 2 4, 2 into 3 6, 2 into 4 8, all these are supposed to be even numbers. Next, odd number. Odd number ante enti? Anything which is not a multiple of 2. Any number which is not a multiple of 2. Any number which is a not multiple of 2 అనొచ్చు, లేదా numbers which don't have 2 as factor. Numbers which don't have 2 as factor, వాటిని కూడా మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సో ఆడ్ నెంబర్స్ ఎలా రాస్తారు? ఆడ్ నెంబర్స్ 3 5 7 9 11 13, so on till infinity.
Okay, so is it clear what is even number, what is odd number? So even number ante anything which is multiple of 2 is called as even number. Odd number ante anything which is not a multiple of 2 or anything which does not have 2 as factor. ఇప్పుడు 3 ఉంది, 3 ని 2 లో ఎక్స్ప్రెస్ చేయొచ్చా? యు కాంట్ ఎక్స్ప్రెస్. 5 ని 2 లో ఎక్స్ప్రెస్ చేయొచ్చా? యు కాంట్ ఎక్స్ప్రెస్. 7 ని 2 లో ఎక్స్ప్రెస్ చేయొచ్చా? చేయలేం. ఓకే, వీటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 ఏమవుతుంది? 2 ఇంటూ 4 8. అది కూడా ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్, ఏదైనా ఈవెన్ నెంబర్ చెప్పండి. 2. ఎనీ ఆడ్ నెంబర్ 7. 7 ఇంటూ 2 ఎంత? 14. సో ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్. 3 ఇంటూ 5 ఎంత? 15. అది కూడా ఆడ్ నెంబరే కదా. సో ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ 2, ఇంకో ఈవెన్ నెంబర్ 6. 6 ప్లస్ 2 ఎంత? ఈవెన్ నెంబరే కదా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ 2 తీసుకోండి, ఆడ్ నెంబర్ 3 తీసుకోండి. 3 ప్లస్ 2 ఎంత? 5. ఏమొచ్చింది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్. 3 ప్లస్ 3 ఎంత? 3 ప్లస్ 5 8. 5 ప్లస్ 7 12. సో ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఎవ్రీబడి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఆల్ దిస్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్. ఓకే, ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ అనొచ్చు, ఆర్ విచ్ హ్యాస్ only 1 and itself as factors. Okay, ఏమంటున్నాడు? ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్, ఎనీ నెంబర్ విచ్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ లేదా విచ్ హ్యాస్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్. ఓకే, దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే వాటిని మించి మనకి ఏం ఫ్యాక్టర్స్ లేవు. ఓకే, ఇప్పుడు 6 ఉంది నాన్న. 6ని ఎలా రాయొచ్చు? 1 ఇంటూ 6 అని రాయొచ్చా? లేదా 2 ఇంటూ 3 అని రాయొచ్చా? లేదా 6 ఇంటూ 1 అని రాయొచ్చా? ఇంకేదైనా విధంగా రాస్తారా 6ని? 3 ఇంటూ 6. 3 ఇంటూ 6 18 అవుతుంది. 3 ఇంటూ 2. ఓకే, ఐ డూ వన్ థింగ్. 1 ఇంటూ 6, 2 ఇంటూ 3. 3 ఇంటూ 2 ఈజ్ ఆల్రెడీ కవర్డ్ హియర్. ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ, రెండు ఒకటే కదా. ఇంకేమన్నా ఉందా? లేదు. ఇప్పుడు 7 ఉంది, ఎలా రాస్తారు? 7ని 7 ఇంటూ 1 అనే రాయడానికి వస్తుంది. ఇంకేదైనా నెంబర్లో రాయడానికి వస్తుందా? రాదు. నెక్స్ట్ 5 ఉంది, 5ని ఎలా రాస్తారు? 5 ఇంటూ 1 అని మాత్రమే రాయడానికి వస్తుంది. 4 ఉంది, 4ని ఎలా రాస్తారు? 4 ఇంటూ 1 లేదా 2 ఇంటూ 2. ఓకే, 3 ఉంది, ఎలా రాస్తారు? 3 ఇంటూ 1 అని మాత్రమే రాయడానికి వస్తుంది. 2 ఉంది, ఎలా రాస్తారు? 2 ఇంటూ 1 అని మాత్రమే రాయడానికి వస్తుంది. 8 ఉంది, ఎలా రాస్తారు? 8 ఇంటూ 1, 2 ఇంటూ 4. అంతేనా? ఏ విధంగా రాయడానికి వస్తుందా? 4 ఇంటూ 2 అన్నా 2 ఇంటూ 4 అన్నా ఒకటే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్.
because it has factor 1 and itself. 3 is a prime number. 4 prime number కాదు, ఎందుకంటే 1 and itself తో పాటు 2 కూడా ఫ్యాక్టర్ ఉంది. Is 5 a prime number? Yes. Is 6 a prime number? No. 6 prime number అవ్వదు. ఎందుకు 6 prime number ఎందుకు అవ్వదు? 1 and itself తో పాటు 2, 3 కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Is 7 a prime number? Yes. Is 8 a prime number? No. Okay. Next 9 ఉంది. 9 ఎలా రాస్తారు? 9 into 1 అని రాస్తాము, 3 into 3 అని రాస్తాం. ఓకే, సో ఇస్ ఇట్ ఎ ప్రైమ్ నెంబర్? నో. 10 ఉంది. 10 ఎలా రాస్తారు? 10 into 1 అని రాస్తాము, 2 into 5 అని రాస్తాం. సో ఇస్ 10 ఏ ప్రైమ్ నెంబర్? నో, 10 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7 అంతే. 10 ప్రైమ్ నెంబర్ కాదు. 10 ప్రైమ్ నెంబరా? సో 2, 3, 5, 7. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ లో ఏమేం ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2, 3, 5, 7. ఓకే, ఇప్పుడు ఫైండ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. ఫస్ట్ అప్ టు 100 ఏమేమి ఉంటాయి మనకు ప్రైమ్ నెంబర్స్? ఫస్ట్, is 2 a prime number? Yes. Okay, remember this, 2 is the only even prime number. There is no other even prime number. ఒకవేళ ఎప్పుడైనా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అడిగితే ఏం రాస్తారు? 2. 2 is the only even prime number in the entire number system. ఓకే, జనరల్ గా ఈవెన్ నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండవు. ఓకే, 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 అంటే ఫస్ట్ 1 to 100 లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 2, 3, 5, 7, 8, 9, 10. నో. 11, 12 కాదు, 13, 14 కాదు, 15 రాదు, 16 రాదు, 17, 18 రాదు, 19, 20 రాదు, 21 కూడా రాదు. 21 ఎందుకు రాదు? 21 ని 21 into 1 అని రాయొచ్చు, 7 into 3 అని రాయొచ్చు. సో 21 is not a prime number. నెక్స్ట్ 22. నో. 23 రాయొచ్చా? 24, 25, 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ని మీరు కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అసలు ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే, నౌ 25 నో, 26 నో, 27, 9 into 3 27, సో అవ్వదు. 28, 29 is a prime number. 27 అవ్వదు, ఎందుకంటే 9 into 3 is 27 కాబట్టి. 28 no, 29 yes, 30 no, 31 yes, 31 is the prime number. 32, 33 prime number అవ్వదు, ఎందుకంటే 11 into 3 33. 34 even number, so కాదు. 35 no, 36 no, 37 is a prime number. Next 38, 39 yes, 40 no, 41 is a prime number. 42 no, 43, 44 no, 45 no, 46 no, 47. 39, so remove it. వస్తే తీసేయండి. 44 no, 45 no, 46 no, 47, 48, 49 no, 7 into 7 49, 50 no, 51. It is divisible by 3. 51 is divisible by 3, so it's not a prime number. 52 even number కాబట్టి prime number కాదు. 53 prime number. 54 no, 55 no, 56 no, 57 section 57 3 table
7 plus 5, 12. So it is not a prime number. 57 is not a prime number. 58, no. 59 prime number. 59 prime number kada. 60 kaadu. 61 is a prime number or not? So 61 you are telling prime number. 62 even number kabatti prime number avvadu. 63 no, it is divisible by 3. 64 no. 65 no. Student, again, divisible by 5 kuda prime number avvadu. 5, 10, 15, 20, 25, 30, all those things are not prime numbers. So even numbers are also not prime numbers. Next, 66 no. 67 no. 67 is a prime number. Cheppandi Villares. 68 is not a prime number. 69 no. 70 no. 71 is a prime number. 72 is not a prime number. 73 is a prime number. 74 is not a prime number. 75 no. 76 no. 77 no. 78 no. 79 is a prime number. 80 no. 81 no. 82 no. 83 is a prime number. 83 is a prime number. 84 no, it's an even number. 85 no. 86 no. 87 is a prime number. 87 no, it is divisible by 3. Not a prime number. 88 no. 89 90 no. 91 it's not a prime number. 91 not a prime number. 92 no. 93 no. 94 no. 95 no. 96 no. 97 it's a prime number. 98 no. 99 no. 100 no. So ఎన్ని ఉన్నాయి మొత్తం? Hmm. 91 is not a prime number. It's divisible by what? 13. So it's not a prime number. Two, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. All these are prime numbers. Okay. So find prime numbers up to 100. We have calculated prime numbers up to 100. So అర్థమైందా prime number అంటే ఏంటో? Any number which has no factors or which has only one and itself as factors. So ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూసాం ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏంటి ఉండవు అని చెప్పి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటన్నా విచ్ హావ్ నో ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాను కదా. So can I say numbers other than prime numbers are composite numbers? Numbers other than prime numbers are composite numbers. Numbers other than prime numbers are called as composite numbers. Numbers which are not prime are called as composite numbers. Ante 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 14. Numbers which are not prime numbers, all those things are composite numbers. అంటే ఫస్ట్ 100 numbers నుంచి తీసేయండి, మీకు వచ్చేవి composite numbers. సో అర్థమైందా all these concepts?
first one, what we have understood, natural in number system. First thing we understood, natural numbers. Next thing, whole numbers. Third one, integers. Fourth one, factors and multiples. Fifth one, even numbers. Sixth one, odd numbers. Seventh one, prime numbers. Eighth one, composite numbers. So all these concepts of number system are fine. Next, let's do factorization and prime factorization. After this, next concept in number system comes factorization and prime factorization. Factorization and prime factorization. Okay. Prime factorization ante enti? Prime factorization ante a number is expressed as product of prime numbers. If a number is expressed as product of prime numbers, we call it as prime factorization. Okay. Prime factorization ante enti? A number is expressed as factors of prime numbers. Dani manam prime factorization antam. Okay. Let us understand. See here. Example. 72 ఉంది నాన్న. ప్రైమ్ నెంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 కదా. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూడండి. 72 ఉంది కదా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 తో డివైడ్ చేయండి. 72 by 2 ఎంత? 72 by 2 36. 36 divided by 2 18. 18 divided by 2 9. 9 divide 2 తో డివైడ్ చేయలేము ఇంకా. 9 divided by 3 3. ఓకే, అంటే అయిపోయాయా? ఇంకా ఫర్దర్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చా? చేయొచ్చు. 3 1s 3. 1 వచ్చిందంటే ఆపేయాలి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఒక నెంబర్ ని మనం ప్రైమ్ నెంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే, సో 72 ఎలా రాస్తాము? 2 into 2 into 2 into 3 into 3 into 1. ఓకే, ఏదైనా నెంబర్ ని మీరు ప్రైమ్ నెంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. నెక్స్ట్, మీకు ఇలా నార్మల్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తే ఇలా నార్మల్ గా ఎక్స్ప్రెస్ చేయండి, లేకపోతే ఇలా బాక్సెస్ వేసుకుంటూ ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 1680 ఉంది. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ప్రైమ్ నెంబర్స్ లో? 1680. ఫస్ట్ ఐ డివైడ్ విత్ 2. 1680 divided by 2 ఎంత? 2 8 16, 2 4s 8, 2 0s 0. Next 2 4s 8, 2s 4 0, 2 2s 4, 1s 2 0, 2 1s 2 0s 2 5s, not 5s 2 10, 2 15s 2 10 అని రాయకండి. 2 into 15 30 అవుతుంది. ఓకే, 2 105s 2 10. ఇప్పుడు 2 టేబుల్ తో డివైడ్ చేయలేరు. ఇప్పుడు నెక్స్ట్ అలా జంప్ చేయొద్దు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. 105 ని 3 తో డివైడ్ చేయొచ్చా? 105 divided by 3 3. 3 3s 9, 3 5s 15. ఇప్పుడు 3 తో డివైడ్ చేయొచ్చా? చేయలేం. సో 5 తో డివైడ్ చేస్తాం. 5 into 7, 7 into 1. సో 2 into 2 into 2 into 2 into 3 into 5 into 7. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేస్తున్నాం, అందుకే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇదేంటి? మల్టిపుల్. ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇదేంటి? మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్. 1 2 3 2 1 7 6 4. 1 2 3 2 1 7 6 4. దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి.
12321764. ఫస్ట్ 2 తో డివైడ్ చేయండి, దెన్ ఎంత 1232 చెప్పండి. 1232 చూడండి ఒకసారి. 1232 నేను చేస్తాను చూడండి. ఫస్ట్ 1232 ఉంది. ఏ నెంబర్తో డివైడ్ చేస్తాం? ఫస్ట్ ఎప్పుడైనా 2 తో డివైడ్ చేయండి. ఎంత? 2 6 12, 2 16 32. 2 38 సార్, 308. 238 308. 308. 238 616 ఎలా అవుతుంది? క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోండి. 2 into 38. డివిజిబిలిటీ రూల్ నాన్న. ఏదైనా ఒకటేసారి 2 నెంబర్స్ ని డివైడ్ చేస్తే ఏం చేస్తారు? 0 తీసుకుంటారు మధ్యలో, జాగ్రత్త. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నారు. ఓకే, you are doing this from 5th class onwards. If you divide something with 2 numbers, ఒకటేసారి 2 నెంబర్స్ తీసుకొని డివైడ్ చేస్తే మనము 0 తీసుకుంటాం అక్కడ. ఇప్పుడు 616 ఉంది. 616 డివైడ్ బై 2 ఉంది. 2 1s 2 8s 2 3 6 2 8 16 అని రాస్తామా? అప్పుడు 2 into 38 16 616 అవుతుందా? అవ్వదు. ఇక్కడ 2 నెంబర్స్ ఒకటేసారి డివైడ్ చేస్తున్నాం కదా, 2 నెంబర్స్ ఒకటేసారి డివైడ్ చేస్తే 0 తీసుకోవాలి. ఓకే, 2 into 308 is 616. నెక్స్ట్ 308 by 2 ఎంత? 2 15s 30, 2 4s 8. 154 by 2 77. ఇప్పుడు 77 2 తో డివిజిబుల్ అవుతుందా? 3 5 7, yes, 7 into 11. So 2 into 2 into 2 into 2 into 7 into 11. Okay, this is how you will do prime factorization. Remember this. If you are taking 2 numbers at a time, and if you are dividing, you will take 0. Jagrata. Okay, next 1764. First 2 8 16, 2 8 16, 2 2s 4, 2 4s 8, 2 4s 8, 2 1s. ఇప్పుడు 441 2 తో డివిజిబుల్ అవ్వదు. 3 తో చెక్ చేయండి. 441 డివైడెడ్ బై 3 ఎంత? 147. 147 3 తో డివిజిబుల్ అవుతుందా? 2 తో అవ్వదు, 3 తో అవ్వదు. ఎప్పుడైనా ఇలా నెంబర్స్ వస్తే ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేస్తున్నాం కదా. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 5 అయిపోయింది. 7 తో డివైడ్ చేసి క్యాలిక్యులేటర్ చూడండి. 147 by 7 ఎంత? 21. 7 into 21 is 147. అంతేనా? Now 21 divided by 3 ఎంత? 7. అంతేనా? ఇంకా నెంబర్ ఉందా ఇక్కడ చేయడానికి? So 2 into 2 into 3 into 7 into 7 into 3.
అర్థమైందా? ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? యూ విల్ సీ వెదర్ దే ఆర్ డివిజిబుల్ బై ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్. వన్ ఎగ్జామ్కి వస్తాయంటే ఇవి కూడా ఎగ్జామ్కి రావు. ఓకే, that is the reason we have included in bridge course so that CEC students, it will help them. Okay, that's the reason I don't recommend MEC students to attend. Okay, 1.5 hour వచ్చిన ఫేస్ స్టూడెంట్ తప్పించి. ఓకే, హవర్ ఇఫ్ యూ ఇవాళ క్లాస్ తర్వాత డిసైడ్ అవ్వండి రేపటి నుంచి అటెండ్ అవుతారా లేదా. ఓకే, బికాస్ బ్రిడ్జ్ కోర్స్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ సిఈసి స్టూడెంట్స్ ఓన్లీ. ఓకే, 6 days మొత్తం బేసిక్సే కవర్ చేస్తాం, మ్యాథమెటిక్స్ బేసిక్స్లో. ఇంకా కోర్ బేసిక్స్కి వెళ్తాము, అడిషన్, సబ్ట్రాక్షన్ అవన్నీ. ఈ ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అయ్యాక ఇంకా కోర్ బేసిక్స్కి వెళ్తాం. ఓకే, ఈ 6 days మొత్తం. సో అర్థమైందా నాయన? ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఏం చేస్తున్నాం మనము? నెంబర్ సిస్టమ్ చేస్తున్నాం. నెంబర్ సిస్టంలో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చేస్తున్నాం. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యూ పీపుల్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ నెంబర్స్. Divisibility rule of numbers. Now, next 15 to 20 minutes, I'll teach you divisibility rule of numbers. ఒక నెంబర్ డివిజిబులా కాదా అనేది ఎలా చెక్ చేస్తాం చూడండి. ఓకే, నెంబర్ 1కి చెక్ చేయని అవసరం లేదు కదా. ఎవ్రీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1. ఓకే, ఎవ్రీ నెంబర్ ఈజ్ divisible by 1. Every number is divisible by 1. Inkoti, 1 is factor of every number. Cheppochu kada, every number is divisible by 1 and 1 is factor of every number. Next, oka number 2 ton divisible ah kada anedi ela cheptaru. Okay, 2 ton every even number is divisible by 2. Okay, every even number is divisible by 2. లేదా లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8. సో లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఉంటే ఇట్స్ డివిజిబుల్ బై 2. ఓకే, సో నెంబర్ 2తో డివిజిబుల్ కాదా అని ఎలా చెప్తారు నాన్న? Last number should be 0, 2, 4, 6, 8. If last number is 0, 2, 4, 6, 8, I am 100% sure that it is divisible by 2. So first two divisibility rules ardhamayaya. First rule, every number is divisible by 1. Oka number 2 తో divisible కాదా అని ఎలా చెప్తారు? If last numbers are 0, 2, 4, 6, 8, you will say it is divisible by 2. Next, 3. Sum of numbers or sum of digits is divisible by 3. Sum of digits should be divisible by 3. Then you will say it is divisible by 3. Like say for example, 57 ఉంది. 57 divisible by 3 ఆ కాదా అని ఎలా చెప్తారు? 5 plus 7 ఎంత? 5 plus 7, 12. Is 12 divisible by 3? Yes. So 57 is divisible by 3. 141 ఉంది. Is it divisible by 3? 1 plus 4 plus 1 ఎంత? 6. Is 6 divisible by 3? Yes. So 141 is divisible by 3. Next. 147. Is 147 divisible by 3? So 7 plus 4 plus 1 enta? 12. Is 12 divisible by 3? Yes. 12 divisible by 3. Next. 96. Is 96 divisible by 3? 96. 9 plus 6 enta? 15. Is 15 divisible by 3? 1473. Is it divisible by 3? 1 plus 4, 5. 5 plus 7, 12. 12 plus 3, 15.
So is 1473 divisible by 3? Yes, it is divisible by 3. Nine three four six. 9 plus 3 enta? 12. 12 plus 4? 16 plus 6? Is 22 divisible by 3? No, it is not divisible by 3. ఓకే సో ఎలా చెప్తాను నేను ఒక నెంబర్ డివిజిబుల్ బై 3 కాదా అని ఒకవేళ సమ్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 అయితే we will say it will be divisible by 3. Okay, so I hope it's clear everybody. First point, second point, third point, divisible by 1, divisible by 2, divisible by 3. Next, divisible by 4. If last two digits are divisible by 4, if last two digits are divisible by 4, we will say it is divisible by 4. Check cheyandi. Example 14716. Is it divisible by 4? Last two digits same unnai. 16. Is 16 divisible by 4? Yes. So 14716 is divisible by 4. 987624. Is it divisible by 4? Yes. Because last two digits 24. Is 24 divisible by 4? 16 to 4, 24. Next. 57922. Is it divisible by 4? ఎందుకు 22 is divisible by 4? So since 22 is not divisible by 4, 57922 is not divisible by 4. Next. Point number 5. ఒక నెంబర్ 5 తో డివిజిబుల్ కాదా అని ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ నెంబర్ షుడ్ బి 0 or 5. Last number should be 0 or 5. Where last number 0 or 5 unte, it will be divisible by 5. Like say for example 98765 undi. Is it divisible by 5? Yes. 83270 undi. Is it divisible by 5? Yes. 855551 undi. Is it divisible by 5? No. ఎందుకంటే లాస్ట్ నెంబర్ 0 or 5 ఉంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 5. నెక్స్ట్ డివిజిబుల్ బై 6. ఎప్పుడు చెప్తాం ఇట్స్ డివిజిబుల్ బై 6? ఫస్ట్ షుడ్ బి an ఈవెన్ నెంబర్ ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 అయి ఉండాలి. ఓకే ఏమంటున్నా? ఇట్ షుడ్ బి ఈవెన్ నెంబర్ ప్లస్ సమ్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 ఉంటే then you will go ahead and say it is divisible by 6. Okay, like say for example thing is like this. 216 undi. Is it divisible by 3 or not? Let's check. 216. Is it a even number? Yes. 6 plus 2 plus 1 enta? 9. Is 9 divisible by 3? Yes. So it is divisible by 6. Okay. 98762. First, is it an even number? Yes. 9 plus 8 plus 7 plus 6 plus 2. ఏమవుతుంది? 9 plus 8 plus 7 plus 6 plus 2. Check చేయండి. 9 plus 8 17. 17 plus 7 24. 24 plus 6 30. 30 plus 2 32. Is 32 divisible by 3? No. 32 is not divisible by 3. కదా 5 3 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 98762 is not divisible by 3. Next 79
792. Is it divisible by 3? First, is divisible by 6? First, is it an even number? Yes. 7 plus 9 plus 2 enta? 18. Is 18 divisible by 3? So it is divisible by 6. So first 6 numbers divisibility rule అర్థమైందా? Every number is divisible by 1. Next, even number gaani last digit 0, 2, 4, 6, 8 unte it's divisible by 2. Sum of digits is divisible by 3, then it is divisible by 3. Last 2 digits are divisible by 4, then it's divisible by 4. Last number is 0 or 5, it is divisible by 5. Even number plus sum of numbers divisible by 3, then it is divisible by 6. Next, 7 we will not check. I'll tell you 7, but now we will not check 7. 8. 8 ఎలా చేస్తాం? If last 3 digits are divisible by 8, if last 3 digits are divisible by 8, then you will say that a number is divisible by 8. Okay. Now last 3 digits check చేసుకోవాలి. సార్ లాస్ట్ 3 digits లేకపోతే ఓన్లీ 2 డిజిటెడ్ నెంబర్ ఉంది, అప్పుడు తప్పదు, నార్మల్గా చేయాల్సిందే. 3 డిజిటెడ్ నెంబర్ ఉంటేనే చెక్ చేయగలుగుతాం whether it is divisible by 8 or not. Now ఎలా చెక్ చేస్తాం? If last 3 digits are divisible by 8 అనేది, like say for example I am having 729,888. Is it divisible by 8? Is 888 divisible by 8? Yes. Next, 563,212. Is 212 divisible by 8? No, 212 is not divisible by 8, so it is not divisible by 8. Well, last 3 digits 8 ton divisible avutene, I will say that it is divisible by 8. If not, it is not divisible by 8. Next, 9. Sum of numbers should be divisible by 9. ఏమంటున్నాడు? Sum of numbers should be divisible by 9, then only it will be divisible by 9. Like say for example 127 1251. Check చేయండి, is it divisible by 9? 1 plus 2 plus 5 plus 1 ఎంత? 9. Is 9 divisible by 9? Yes. 1251 is divisible by 9. Next, 72. Is it divisible by 9? 7 plus 2, 9. 621. Is it divisible by 9? Yes. 6 plus 2, 8. 8 plus 1, 9. Next, 3213. Is it divisible by 9? 3 plus 2, 5. 5 plus 1, 6. 6 plus 3, 9. It is divisible by 9. Next, 10. Last digit should be 0. If last digit is 0, it will be divisible by 10. Okay. So అర్థమయ్యానా అన్ని? Divisibility rule of numbers. Is it clear everybody? So number system అర్థమైందా? First topic. So like this we are having total 13 topics. Okay. All these 13 topics will cover your entire basics of mathematics. Okay. Don't think that mathematics will be completed in foundation itself. Okay. No, mathematics will not be completed in foundation. Mathematics you should know for your CA Inter, CA Final, CMA Inter, CMA Final. Okay. Final అయిపోయాక కూడా mathematics వస్తుంది. Okay. మీరు ఓన్లీ 5 to 10 lakhs ప్యాకేజ్కి సెటిల్ అవుదాం అనుకుంటున్నారా లైఫ్ అంతా? లేదు కదా.
Always you want to aim for higher packages. When you want to aim for higher packages, which field you will go? Which field will pay you highest package? There is only one field which pays chartered accountants highest package. It's not auditing field. Finance is the only field which pays the highest package to chartered accountants or cost accountants. మీకు ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి అంటే మ్యాథమెటిక్స్ హార్డ్ కోర్ రావాల్సిందే. ఓకే, మ్యాథమెటిక్స్ హార్డ్ కోర్ వస్తేనే మీరు ఫైనాన్స్ సైడ్ వెళ్ళగలుగుతారు. ఓకే, లేకపోతే ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ నెవర్ గో ఇన్ టు ఫైనాన్స్ సైడ్. ఫైనాన్స్ సైడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే హార్డ్ కోర్ స్టాక్స్ని డీల్ చేయాలి, స్టాక్ మార్కెట్స్ అవన్నీ డీల్ చేయాలి. అవన్నీ డీల్ చేయాలి అంటే మీకు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఓకే, సో ఇఫ్ ఎనీబడి సెడ్ యూ దాట్ దెర్ ఇస్ నో మ్యాథమెటిక్స్ ఇన్ సిఏ, they are not into good earning numbers. ఓకే, గుడ్ ఎర్నింగ్ నెంబర్స్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ని ఇగ్నోర్ చెయ్యరు. అందుకే మీకు ఫౌండేషన్లో ఈ టాపిక్ ఉంది. లేదు సార్ నేను సిఏ అయ్యాక ఎంబీఏ చేస్తాను, ఐఐఎమ్స్లో ఎంబీఏ చేస్తాను అంటే క్యాట్ రాయాల్సిందే. క్యాట్ రాయాలంటే ఇక్కడ మళ్ళీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకే, మీరు తర్వాత సిఎఫ్ఏ చేయాలి అన్నా ఏం చేయాలి అన్నా మ్యాథమెటిక్స్ కంపల్సరీ. సో ఒకటి తీసేయండి మీ బ్రెయిన్ నుంచి, మ్యాథమెటిక్స్ అంటే నాకు భయము, మ్యాథమెటిక్స్ అంటే నాకు రాదు. ఇట్ డజంట్ వర్త్. ఓకే, ఎందుకంటే మీకు 25 years 30 years వచ్చాక మీకు పిల్లలు పుట్టాక మీ పిల్లలకి చెప్తారా, నాన్న నాకు మ్యాథమెటిక్స్ రాదు, నేను చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ సరిగ్గా నేర్చుకోలేదు అందుకే నేను సంపాదించట్లేదు అని చెప్తారు. అసలు వాడు మీ కొడుకు ఏమంటాడు, మీ డాటర్ ఏమంటాడు, ఎందుకు నేర్చుకోలేదు నేర్పిస్తాను. అందుకే 6 days నేర్చుకోండి. ఓకే, సో అర్థమైందా నాన్న మొత్తం నెంబర్ సిస్టమ్ అంతా? అన్ని బేసిక్స్ కవర్ చేస్తాం ఈ 6 daysలో. ఆఫ్టర్ 6 days యూ షుడ్ నాట్ సే దట్ ఐఎమ్ నాట్ ఎ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ గెట్టింగ్. నో, ఆఫ్టర్ 6 days ఎవ్రీబడి ఇస్ అ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఓన్లీ. మీకు రాలేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అని. ఓకే, నౌ నెంబర్ సిస్టమ్ వి అండర్స్టూడ్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. కీప్ ద హెడింగ్ ఇంటీజర్స్. Integers. Now, this is where most of the students face difficulty in mathematics. In number system లో పెద్దేం డిఫికల్టీ ఉండదు నాన్న, ఎందుకంటే కొద్దో గొప్ప మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఐడియా ఉంటుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకే, సమ్ ఆఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ న్యూలీ టుడే, బట్ ఐ హోప్ యూ కెన్ డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చేయగలుగుతారు కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్. ఓకే, క్యాలిక్యులేటర్స్ ఉన్నా కానీ డివిజబిలిటీ రూల్ నేర్చుకోండి. ఓకే, ఇలా అనకండి సార్ నేను క్యాలిక్యులేటర్లో చెక్ చేస్తాను ఇట్స్ డివిజబుల్ బై 4 ఆర్ నాట్, ఇట్ డివిజబుల్ బై 5 ఆర్ నాట్. నో, ఎగ్జామ్లో టైం సరిపోదు నన్ను. ఓకే, నేను స్క్వేర్స్ క్యూబ్స్ ఎందుకు నేర్చుకోమనేది, ఎగ్జామ్లో టైం సరిపోదు కాబట్టి. ఓకే, నా ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ని రెండింటిని కలిపి తీసుకుంటే వాటిని ఇంటీజర్స్ అంటాం. ఓకే, రైట్. ద నెంబర్స్ 1, 2, 3, 4 so on till infinity and -1, -2, -3, -4 so on till infinity, వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఓకే, ఈ 1, 2, 3, 4 సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో వాటిని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. 1, 2, 3, 4 సో ఆన్ టిల్ ఇన్ఫినిటీని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. -1, -2, -3, -4 సో ఆన్ టిల్ ఇన్ఫినిటీని నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్, ఈ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని ఇలా కూడా రాయొచ్చు. +1, +2, +3, +4 సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ అని కూడా రాయొచ్చు పాజిటివ్ ఇంటీజర్స్ని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు జస్ట్ ఒక నెంబర్ ఇలా ఇచ్చాడు నాన్న, 5 అని ఇచ్చాడు అంతే. ఓకే, నెంబర్కి ఏమి ఇవ్వలేదు, జస్ట్ 5 అని ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? పాజిటివ్ ఇంటీజరా, నెగిటివ్ ఇంటీజరా? పాజిటివ్ ఇంటీజర్ అంటాం. ఓకే, నెంబర్కి ఏం సింబల్ లేకపోతే దాన్ని పాజిటివ్ ఇంటీజర్ అంటాం. ఓకే,
సో ఇఫ్ ఎ నెంబర్ doesn't have any symbol, ఒకవేళ ఏదైనా నెంబర్కి ఏ సింబల్ లేకపోతే దాన్ని మనం పాజిటివ్ ఇంటీజర్ అంటాం. ఒకవేళ నెగటివ్ సింబల్ ఉంటేనే వాటిని మనం నెగటివ్ ఇంటీజర్స్ అంటాము, లేకపోతే నెగటివ్ ఇంటీజర్స్ అనము. నెక్స్ట్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అంటే ఏంటి? ఇక్కడ చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్లో. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్. ఒక ఇంటీజర్కి పాజిటివ్ కానీ నెగటివ్ కానీ సైన్ని తీసేస్తే దాన్ని మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అంటాం. ఓకే, అంటే వీఆర్ డ్రాపింగ్ సింబల్స్ ఆఫ్ ఇంటీజర్స్. ఏమంటున్నాం నన్ను ఇక్కడ? వీఆర్ డ్రాపింగ్ సింబల్స్ ఆఫ్ ఇంటీజర్స్, దాన్ని అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అంటాం. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ని ఎలా డినోట్ చేస్తాం? వి విల్ డినోట్ -a is equal to a అని డినోట్ చేస్తాం. అక్కడ 2 లైన్స్ డ్రా చేశాం కదా, ఆ 2 లైన్స్నే మనం మాడ్యులస్ అంటాం. ఓకే, ఇక్కడ 2 లైన్స్ డ్రా చేశాం కదా, ఈ 2 లైన్స్నే మనం మ్యాథమెటిక్స్లో మాడ్యులస్ అంటాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాడ్యులస్ ఉంది అంటే గనక యు ఆర్ ఇగ్నోరింగ్ మైనస్ సింబల్ అని అర్థం. Whenever you are having modulus in mathematics, it means that you are not considering minus symbol. Okay, like say for example, modulus of -5 ఉంది, లేదా అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ -5 అంటాడు. ఏమని రాస్తాం? మాడ్యులస్ ఆఫ్ -5ని +5 అని రాస్తాం. ఓకే, సో అర్థమైందా? మాడ్యులస్ ఉంటే ఏం చేస్తారు? మాడ్యులస్ ఉంటే ఏం చేస్తారు? ఆ నెగటివ్ సింబల్ని తీసేసి పాజిటివ్ సింబల్ రాస్తాం, దాన్ని మనం మాడ్యులస్ అంటాం. ఇలా రాసే కాన్సెప్ట్నే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అంటాం. ఓకే, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ సింబల్ తీసుకోకుండా ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, దాన్ని అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ అంటాం. ఈ వాల్యూ చెప్పండి. మాడ్యులస్ ఆఫ్ +4 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ -4 ఏమవుతుంది చెప్పండి? 8. మాడ్యులస్ ఆఫ్ +4 ఏంటి? 4. మాడ్యులస్ ఆఫ్ -4 ఏంటి? 4. సో 4 + 4 ఎంత? 8. ఓకే, నెక్స్ట్ 7 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ -2 ఏమవుతుంది? 7 మాడ్యులస్ ఆఫ్ -2 అంటే +2 అని రాస్తాం కదా, సో 7 + 2 వచ్చేసి 9. నెక్స్ట్ -16 మైనస్ ఆఫ్ -8. ఫస్ట్ -16 మాడ్యులస్ ఉంది, ఏమని రాస్తాం? +16 మైనస్ మాడ్యులస్ ఆఫ్ -8 ఏంటి? 8. సో 16 - 8 ఎంత? ఓకే, నెక్స్ట్ 5 మైనస్ మాడ్యులస్ ఆఫ్ -5 ఉంది, 5 మాడ్యులస్ ఆఫ్ -5 వచ్చేసి +5. 5 - 5 ఎంత? 0. సో మాడ్యులస్ అంటే ఏంటి? మాడ్యులస్ ఉన్న ప్రతిసారి ఏం చేస్తారు? యూ విల్ గో అహెడ్ అండ్ యూ విల్ ఇగ్నోర్ ద సింబల్. ఓకే, I hope that's fine everybody, all these concepts. Next, fill with greater than or less than or equal to. Okay, for numbers ఇస్తాను, greater than, less than or equal to సింబల్ తోని ఫిల్ చేయాలి. ఓకే, చూడండి ఎలా ఫిల్ చేస్తాము. -9 + 11 ఏం సింబల్ రాస్తాం? మధ్యలో ఏం సింబల్ పెడతారు? -9 + 7. ఏది గ్రేటర్ ఉంటుంది? -9 గ్రేటరా 11 గ్రేటరా? 11 గ్రేటర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్
are greater than negative numbers. All positive numbers are greater than negative numbers. Okay, all positive numbers are greater than negative numbers. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లో -9 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా, +11 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా? +11 ఉంటేనే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు చూడండి, -2 -5. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బ్యాంక్ బ్యాలెన్స్ లో -2 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా, -5 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా? -2. సో గ్రేటర్ దాన్ సార్. ఓకే, నెక్స్ట్ -5 + 5 ఈక్వల్ లెస్ దాన్. ఓకే, ఏం చెప్పాను? పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్ నెంబర్స్. ఓకే, +5 ఈజ్ గ్రేటర్ దాన్ -5. 0 ఉంది, +3 ఉంది. 0 + 3 బ్యాంక్ బ్యాలెన్స్ ఏది ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు? 0 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా, 3 ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా? 3 ఉంటేనే హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, 0 - 3 0. ఓకే, +9 -16 +9 గ్రేటర్ దాన్ 0. ఓకే, సో అర్థమైందా నాన్న ఎలా యూజ్ చేస్తాము? నెక్స్ట్ -5 + 5 ఉంటే జాగ్రత్త, ఇక్కడ -5 + 5 ఉంటే ఈక్వల్ టు సింబల్ వెయ్యరు. ఓకే, లెస్ దాన్ సింబల్ వేస్తాం. ఎందుకు? కండిషన్ ఏంటి? ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెగటివ్ నెంబర్స్. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్ నెంబర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాలర్ నెంబర్స్ నుంచి పైకి వస్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ నెంబర్స్ నుంచి కిందికి వస్తాం. అసెండింగ్ ఆర్డర్ start with smaller numbers. Start with smaller numbers. దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం. Now example, -8 2 -3 0 -4 1. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఎలా రాస్తారు చెప్పండి? -8 2 -3 0 -4 అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ ఏంటి అక్కడ? -8 చాలా లీస్ట్ నెంబర్. ఓకే, ఎందుకంటే ఈ అన్ని నెంబర్స్ లో -8 కనుక మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉందంటే యూ విల్ బి వెరీ సాడ్. సో -8 ఇస్ అ లీస్ట్ నెంబర్. సో -8 ఇస్ అ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ నార్మల్ గా ప్లస్ సింబల్ లో అయితే 8 హైయెస్ట్ నెంబర్ ఉంటుంది కదా. సో మైనస్ ఉన్నప్పుడు రివర్స్ చూస్తారు. -8 ఇస్ అ స్మాల్ నెంబర్. నెక్స్ట్ -4 -3 0 1 2. Okay, so I hope it's fine everybody. Ascending order of integers. Next, descending order. Ascending order ante start with smaller numbers kada. Descending order ante start with bigger numbers. లేదా start with highest numbers. Ascending order ante start with smaller numbers. Descending order ante start with bigger numbers. ఇప్పుడు చెప్పండి, డిసెండింగ్ ఆర్డర్ చెప్పండి వీటికి. 6 -5 1 -9 -1 3 0 9 -15. డిసెండింగ్ ఆర్డర్ చెప్పండి. హైయెస్ట్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలి. హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 9. హైయెస్ట్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ నెగటివ్ నెంబర్స్ ఉంటే ఆల్వేస్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ హైయెస్ట్, నెగటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ లీస్ట్. సో ఇక్కడ హైయెస్ట్ పాజిటివ్ నెంబర్ ఏంటి?
9. Next highest positive number 6. Next 3. Next -1, -5, -9, -15. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నెంబర్తో స్టార్ట్ చేస్తాము, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ నెంబర్తోని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ ఎవ్రీబడి? ఆల్ దిస్. టుమారో ఆల్సో హాఫ్ ఆఫ్ ద టైమ్ విల్ డూ ఇంటీజర్స్ ఓన్లీ. ఓకే, ఇంటీజర్స్ అయ్యాక దెన్ వీ హ్యావ్ దిస్ fractions, then squares, then algebraic operations, then substitution, simple equations, simultaneous equations, quadratic equations, special product, indices, search. I guess so many basic concepts, 13 basic concepts I have designed. Actually material ఇవ్వలేదు మీకు, material ఇస్తే you'll see all the basic concepts order how I kept. Okay, now after this basic concepts are over, you can keep the pace with all MSc students also. Now, next example, చూడండి. We will do addition and subtraction of integers. Addition and subtraction of integers. So, ఎలా చేస్తాం చూడండి, addition or subtraction of integers. Simple. 125 plus 35 ఉంది. 125 plus 35. So 125 plus 35, plus into plus గుర్తుపెట్టుకోండి అన్న, ఇది plus into plus will be plus only. Minus into minus will be plus. Minus into minus will not be minus. Minus into minus will be plus. Plus into minus will be minus. Minus into plus will be minus. Same symbols multiply చేస్తే ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సింబల్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, జాగ్రత్త. ఓకే, సేమ్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ సింబల్స్ ఆపోజిట్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ఇక్కడ? ప్లస్. సో 125 plus 35, 160 plus minus plus 160. Next, minus 36 plus minus 42. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. సో మైనస్ 36 మైనస్ 42, రెండింటికి మైనస్ సింబలే ఉంది కదా, రెండింటికి మైనస్ సింబలే ఉంటే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. మల్టిప్లై చేస్తలేము, ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. సో మైనస్ 36 మైనస్ 42 రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ 78. 4 plus 3 7, 6 plus 2 8. Next, minus 315 plus minus 18. Minus 315 plus minus 18. Minus 315 plus into minus ఏమవుతుంది? సో మైనస్ 315 మైనస్ 18 ఎంత? 333. నెక్స్ట్, మైనస్ 118 ప్లస్ 210. ఇప్పుడు జాగ్రత్త అన్న, మైనస్ 118 ప్లస్ 210 ఉంది అంటే ఇక్కడ ఏం చేస్తారు? సబ్ట్రాక్షన్ చేస్తారు. మైనస్ 118 ప్లస్ 210 రెండిట్లో ఏ నెంబర్ పెద్దది? మైనస్ 118 పెద్దదా? నార్మల్ గా చెప్పండి, డెసిమల్ ఆ నెంబర్ తీసుకోకండి, ప్లస్ ఆర్ మైనస్ తీసుకోకండి. 118 210 ఏది పెద్దది? 210కి ఏం సింబల్ ఉంది? ఇక్కడ ప్లస్ సింబల్ వేస్తాం. ఇప్పుడు 210 మైనస్ 118 92. ఇప్పుడు ఇలా ఉంది, ప్లస్ 118 మైనస్ 210. ఇప్పుడు చూడండి, అది తీసుకోకండి, ప్లస్ మైనస్ తీసుకోకండి. 118 210 ఏ నెంబర్ పెద్దది? 210. 210కి పాజిటివ్ సింబల్ ఉందా, నెగిటివ్ సింబల్ ఉందా? నెగిటివ్ సింబల్ ఉంది, 92. ఓకే, హైయెస్ట్ నెంబర్కి ఏం సింబల్ ఉంటుందో ఫైనల్ ఆన్సర్ కూడా అదే ఉంటుంది.
Okay, next minus 142 plus 142 plus into plus kada minus 142 plus 142 answer is 0. Okay, next minus 118 plus 264 ఇప్పుడు 118 264 రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 264 కి ఏం సింబల్ ఉంది సో 264 minus 118 ఎంత 140 ఫైన్ ఎవ్రీబడి ప్లస్ సింబల్ మైనస్ సింబల్ ఎలా ఇస్తామో అర్థమైందా ఫస్ట్ ఏం చెక్ చేస్తారు ఏ నెంబర్ హైయెస్ట్ ఉందో ఆ నెంబర్కి ఏం సింబల్ ఉందో చూడండి చూసి ఆ సింబల్ వేసేయండి తర్వాత నార్మల్ అడిషన్ సబ్ట్రాక్షన్ try these questions CEC students please try this MSc people obviously you will know this 500 minus plus 270 45 minus plus 72 plus 48 minus 48 36 minus absolute value minus 68 minus 38 plus 80 0 plus minus 81 find these answers ఫస్ట్ 500 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ కదా సో 500 minus 217 how much it will be how much 283 రెండిట్లో ఏ నెంబర్ పెద్దది అన్న 500 217 500 పెద్దది కదా సో అవుట్ సైడ్ సింబల్ ఏమేస్తారు ప్లస్ 45 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది 45 72 సో మైనస్ సో 45 మైనస్ 72 ఎంత మైనస్ 27 plus 48 minus 48 it will get cancelled and it will become 0 0 minus 81 ఏమవుతుంది minus 81 36 minus what is modulus of minus 68 68 so 36 68 68 higher number కాబట్టి minus so 38 minus 68 ఎంత minus 32
minus 38 plus 80. So 80 minus 38 ఎంత 80 పెగ్గర్ నెంబర్ కాబట్టి plus 42. Okay, so I hope all these concepts are clear.